అంతర్జాతీయంగా రాజకీయ పరంగా ఇప్పుడు ఒక పెను తుఫాన్ కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఆయన నిర్ణయాల వల్ల దశాబ్దాలుగా కొనసాగుతున్న గ్లోబల్ ఆర్డర్ ఒక్కసారిగా తలకిందులైంది. అయితే ఈ గందరగోళం మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుందన్నది కాదనలేని సత్యం. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంతో ప్రపంచ దేశాలన్నింటినీ ఒంటరిని చేస్తున్న తరుణంలో ఆ దేశాలన్నీ ప్రత్యామ్నాయం కోసం భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. గత 80 ఏళ్లుగా అమెరికా కబంధ హస్తాల్లో డీప్ స్టేట్ మాయాజాలంలో చిక్కుకున్న వ్యవస్థలను ట్రంప్ తన మ్యాడ్ మ్యాన్ పాలసీతో ధ్వంసం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పరోక్షంగా భారత్ విలువ ప్రపంచ వేదికపై అమాంతం పెరిగిపోతోంది. ట్రంప్ ఒకవైపు మిత్ర దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తూ వారి అహంకారాన్ని దెబ్బతీస్తుంటే ఆ దేశాలకు ఇప్పుడు భారత్ ఒక సురక్షితమైన ప్రాంతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి దేశాలు తమ రక్షణ అవసరాల కోసం అమెరికాపై 100% ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడం ఒక చారిత్రక పరిణామం. చైనాని నమ్మలేక, యూరప్ దేశాల అసమర్థతను చూసి తట్టుకోలేక ఇజ్రాయెల్ ఇప్పుడు తన అత్యాధునిక రక్షణ సాంకేతికతను భారత్కు బదిలీ చేసేందుకు సిద్ధమైంది. మొసాద్ వంటి నిఘా సంస్థల శిక్షణ నుంచి అధునాతన ఆయుధాల తయారీ వరకు భారత్ను ఒక గ్లోబల్ హబ్ గా మార్చాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు, రాబోయే 50 ఏళ్ల భారత రక్షణ రంగ భవిష్యత్తును మార్చేసే గేమ్ చేంజర్ అంటున్నారు పరిశీలకులు. ట్రంప్ సృష్టిస్తున్న గందరగోళం వల్లే ఇజ్రాయెల్ వంటి దేశాలు భారత్తో జతకట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. అమెరికా ఇచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూసే రోజుల నుంచి ప్రపంచమే భారత్ అండ కోసం తప్పిస్తోంది. దానికి ట్రంప్ నిర్ణయాలు పరోక్షంగా కారణమవుతూ ఉన్నాయి. రష్యా నుంచి చవకగా చమురు విషయంలోనూ భారత్ సంక్షోభాల నుంచి లబ్ధి పొందడం ఎలా అన్నది నేర్చుకుంది. అందుకే విశ్లేషకులు ఇప్పుడు థ్యాంక్ యూ ట్రంప్ అని నినదిస్తున్నారు. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు భారత్ను ఒక తిరుగులేని గ్లోబల్ లీడర్ గా నిలబెడుతోంది. యూరప్ దేశాల అహంకారం ఇప్పుడు మట్టిలో కలిసిపోతోంది. ఒకప్పుడు భారత్ కు మానవ హక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి పాఠాలు నేర్పిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి భారత్ వైపు దీనంగా చూస్తున్నాయి. ట్రంప్ తన రక్షణ బడ్జెట్ లో భారీ కోతలు విధిస్తూ నాటో నుంచి తప్పుకుంటారని హెచ్చరించడం యూరప్ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తమ దేశాలను రక్షించుకోవడానికి కనీసం జీడీపీలో 2% కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్న ఈ దేశాలకు ఇప్పుడు భారత్ ఒక బలమైన ఆర్థిక మిత్రుడిగా కనిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే సత్తా, పుతిన్తో మాట్లాడగలిగే చొరవ కేవలం ప్రధాని మోదీకి మాత్రమే ఉన్నాయని యూరప్ ఇప్పుడు బహిరంగంగానే అంగీకరిస్తోంది. గతంలో భారత్ అంతర్గత విషయాలపై విమర్శలు చేసిన పశ్చిమ దేశాల మీడియా ఇప్పుడు నోరు మెదపడం లేదు. భారత్ లో జరుగుతున్న అభివృద్ధిని, కఠిన నిర్ణయాలను చూసి అవి మౌనం వహిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ వైఖరి. ఆయన యూరప్ ను ఒక అంతమవుతున్న నాగరికతగా అభివర్ణించడంతో వారు తమ పరిశ్రమలను, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి భారత్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ వంటి భారీ ఒప్పందాల కోసం క్యూ కడుతున్నారు. మన దేశపు నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, మన విస్తారమైన మార్కెట్ వారికి ఇప్పుడు జీవనాధారంగా మారాయి. విచిత్రం ఏంటంటే మనం వారి దగ్గరకు వెళ్ళడం లేదు, వారే మన దగ్గరకు వచ్చి రక్షణ కల్పించమని, వ్యాపారం చేయమని వేడుకుంటున్నారు. ఇది భారత్ సాధించిన దౌత్య విజయం. ఒకప్పుడు పశ్చిమ దేశాల చేతిలో బందీగా ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను ట్రంప్ ముక్కలు చేయడంతో భారత్ తనదైన ముద్ర వేసేందుకు మార్గం ఏర్పడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మన మహనీయులను, మన ప్రాచీన వైద్య విధానాలను ఇప్పుడు యూరప్ దేశాలు కీర్తిస్తున్నాయి. అది కేవలం మన అవసరం వారికి ఏర్పడడం వల్లే జరిగింది. ఈ మార్పుకు కారణమైన ట్రంప్ నిర్ణయాలను భారత్ చాలా లౌక్యంగా, తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. భారత పట్ల అత్యంత శత్రుత్వ వైఖరిని ప్రదర్శించే కెనడా వంటి దేశాలు కూడా ఇప్పుడు దారిలోకి వస్తున్నాయి. ఖలిస్తానీ వేర్పేటువాదులకు అండగా నిలుస్తూ భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించిన కెనడా ప్రధాని వైఖరిలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. దీని వెనుక కూడా ట్రంప్ మార్క్ హెచ్చరికలే ఉన్నాయి. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనం చేస్తారని, లేదా తీవ్రమైన వాణిజ్య ఆంక్షలు విధిస్తారని ట్రంప్ బాంబు పేల్చడంతో కెనడా ఒక్కసారిగా వణికిపోయింది. అమెరికా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత్ వంటి శక్తివంతమైన దేశంతో గొడవ పడడం ఆత్మహత్యతో సమానమని కెనడా గ్రహించింది. ఫలితంగా నిన్నటి వరకు భారత్ ను విమర్శించిన వారు ఇప్పుడు ఖలిస్తానీ వేర్పేటు వాదనను తమ గడ్డపై అణిచివేస్తామని మోదీ సర్కార్కు హామీ ఇస్తున్నారు. ఇది ఒక దేశంగా భారత్ సాధించిన నైతిక విజయం. మరోవైపు డ్రాగన్ కంట్రీ చైనా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. అమెరికా నుంచి ఎదురవుతున్న తీవ్రమైన వాణిజ్య యుద్ధం వల్ల
చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ట్రంప్ ఒత్తిడికి తట్టుకోలేక చైనా ఇప్పుడు భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకులాడుతోంది. 5,000 ఏళ్ల చరిత్ర గల భారత్ చైనాలు కలిసి పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చైనా ప్రతిపాదిస్తోంది. చైనా కంపెనీలు తమ పెట్టుబడులను భారత్ వైపు మళ్లించేలా ఆ దేశ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. అంటే ప్రపంచ తయారీ కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందని స్వయంగా చైనాని అంగీకరిస్తుందన్నమాట. కనీసం ఇందుకోసమైనా థ్యాంక్ యూ ట్రంప్ అనక తప్పదు. మరో విషయం, చమురు విషయంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు 10 అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు భారత్లో సమావేశమై చర్చించడం భారత్ పెరుగుతున్న పరపతికి నిదర్శనం. ఒకప్పుడు మనం ఇతరుల సహాయం కోసం అర్జించేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రపంచమే మన సహాయం కోసం, మన మార్కెట్ కోసం ఎదురు చూసే స్థాయికి చేరింది. ఈ చారిత్రక మార్పులన్నీ ట్రంప్ సృష్టించిన ప్రకంపనల వల్లే సాధ్యమయ్యాయి. మొత్తంగా చూస్తే 2047 నాటికి భారత్ ఒక అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంగా ఎదగడానికి అవసరమైన వాతావరణం తయారవుతోంది. ప్రధాని మోదీకి ఉన్న అంతర్జాతీయ పలుకుబడి, దానికి తోడు ట్రంప్ సృష్టించిన గందరగోళం భారత్కు సానుకూలంగా మారాయి. ట్రంప్ తన దూకుడుతో పాత ప్రపంచ క్రమాన్ని ధ్వంసం చేస్తుంటే ఆ శిథిలాల నుంచి భారత్ ఒక నూతన శక్తిగా ఆవిర్భవిస్తోంది. విచిత్రం ఏంటంటే ట్రంప్ భారత్తో ప్రత్యక్షంగా ఎలాంటి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదు. ఆయన తీసుకున్న ఇతర నిర్ణయాలే ప్రపంచ దేశాలన్నీ భారత్తో ఒప్పందాలు చేసుకునేలా ఒత్తిడికి గురవుతున్నాయి. గత 77 ఏళ్లలో మనం సాధించిన $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రాబోయే కేవలం 5 ఏళ్లలోనే $10 ట్రిలియన్ చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ దిగ్గజ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను చైనా నుంచి భారత్కు తరలించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్టుబడుల రూపంలో కనిపిస్తోంది. భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశంగా మాత్రమే కాదు, ప్రపంచ సమస్యలను పరిష్కరించే ఒక ఆర్కిటెక్ట్ హోదాలో కనిపిస్తోంది. ట్రంప్ ఒకవైపు ప్రపంచాన్ని భయపెడుతుంటే భారత్ మాత్రం సంయమనంతో, స్థిరమైన ఆర్థిక విధానాలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు భారత ప్రగతి పథంలో ట్రంప్ హయాం ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. ట్రంప్ తన అహంకారాన్ని, దూకుడును చూపిస్తూ పరోక్షంగా భారత్ మార్గాన్ని సుగమం చేశారు. అందుకే థ్యాంక్ యూ ట్రంప్ అని చెప్పాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.